అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్నని చూద్దాం. మన ఉనికికి సంబంధించింది. మనం ప్రతిరోజూ అంటాం గదా, నా శరీరమని, నా చేతులు, నా ముఖమని. కానీ ఒకవేళ ఈ శరీరం నిజంగా మనది కాకపోతే? అవును, ఆ ఆలోచనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈరోజు మనం సంయుక్త నికాయ్లోని న తుంహా సుత్త ఆధారంగా ఈ విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఈ శరీరం మనది కాదు, కేవలం పాతకర్మల ప్రతిరూపం అనే ఒక పురాతన బోధన గురించి చర్చిద్దాం. సరిగ్గా చెప్పారు. ఇది చూడ్డానికి చాలా సరళంగా అనిపించే బోధన, కానీ దీనిని లోతుగా అర్థం చేసుకుంటే మన అనుభవ ప్రపంచాన్ని మార్చే శక్తి దీనికుంది. ఈరోజు మన లక్ష్యం కూడా అదే. ఈ శరీరాన్ని నేను, నాది అనే ఆ పట్టు నుండి విడదీసి చూస్తే ఏమవుతుంది, అలా చూడటం వల్ల మన దైనందిన జీవితంలో ఎదురయ్యే బాధల నుండి ఎలా ఉపశమనం పొందమచ్చు అనే విషయాలను లోతుగా చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. ఈ సుత్తంలోని ఒక వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ శరీరం నీదీ కాదు, వేరొకరిదీ కాదు. ఇది అనుభవించడానికి, చూడడానికి ఏర్పడిన గతకర్మ. ఇది వినగానే మన అహంకి ఒక పెద్ద దెబ్బ తగిలినట్టు అనిపిస్తుంది. నిజమే. మీరు చెప్పినట్టు ఇది మన అహంకారంపై నేరుగా వేసిన దెబ్బలాంటిది. మనం ఈ శరీరాన్ని మన ఆస్తిగా, మన గుర్తింపుగా భావిస్తాం. కాని ఈ బోధన ప్రకారం దీనికసలు యజమాని అంటూ ఎవరూ లేరు. యజమాని లేరా? ఎవ్వరూ లేరు. ఇది ఒక ప్రక్రియ మాత్రమే. అంటే మనం రోజూ అద్దంలో చూసుకుని నేను లావయ్యాను అనో, నా జుట్టు ఊడిపోతోంది అనో బాధపడే ప్రతిసారీ మనమొక అద్దెంటిని చూసి అయ్యో నా ఇల్లు పాతదైపోతోంది అని ఏడ్చినట్టే అనమాట. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. అసలు పాళీ భాషలోని వాక్యం నాయం భిక్కవే కాయో తుంహాకం నాపి అన్యేసం. ఒక్క నిమిషం. భిక్కవే అంటే? ఓ భిక్షువులారా అని సంబోధించడం కదా. ఖచ్చితంగా. ఓ భిక్షువులారా, ఈ భౌతిక రూపానికి యజమాని అంటూ ఎవ్వరూ లేరు అని దానర్థం. ఇది ఒక స్వంత వస్తువు కాదు, నిరంతరం మారుతూ ఉండే పరిస్థితులు సమాహారం. గాలి, నీరు, ఆహారం ఇలా ఎన్నో అంశాల మీద ఆధారపడి క్షణక్షణం మారుతూ ఉండే ఒక ప్రవాహం లాంటిది. గతకర్మ యొక్క ప్రతిరూపం అనే మాట కొంచెం గందరగోళంగా ఉంది. అంటే అంత ముందే రాసిపెట్టిందా? మన తలరాత ఇంతేనా? చాలా మంచి ప్రశ్న. చాలామంది కర్మ అనే పదాన్ని తలరాత లేదా విధి అని అపార్థం చేసుకుంటారు. కాని అది తలరాత కాదు. ఇది కార్యకారణ సంబంధం. అంటే కారణం, దాని ఫలితం. ఈ సూత్రంలో రెండు ముఖ్యమైన పాళీ పదాలు వాడారు: అభిసంఖతం మరియు అభిసంచయితం. ఈ పదాలు ఆ భావనను స్పష్టం చేస్తాయి. ఓకే, ఆ పదాలు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి. మొదటిది అభిసంఖతం. అవును, అభిసంఖతం అంటే ఏమిటి? అభిసంఖతమంటే కొన్ని పరిస్థితులు కారణాల వల్ల ఏర్పడింది. అంటే మన కంట్రోల్లో లేని భాగం. మన తల్లిదండ్రుల నుండి వచ్చిన డిఎన్ఏ, మనం పుట్టిన ప్రదేశం, మన శారీరక నిర్మాణం లాంటివి. సరిగా, అవి మనకు వారసత్వంగా వచ్చినవి. మరి రెండోది అభిసంచేతయితం. అభిసంచేతయితం అంటే గతంలో మనసులో సంకల్పించిన, కోరుకున్న దాని ఫలితం. అంటే మనం ఉద్దేశపూర్వకంగా చేసిన పనుల ఫలితం. ఓకే, ఇప్పుడు స్పష్టంగా ఉంది. అంటే గతంలో నేను ఆరోగ్యంగా ఉండాలి అని సంకల్పించి మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం లాంటివి. ఈ రెండింటి కలయికే మన ప్రస్తుత శరీరం అన్నమాట. ఖచ్చితంగా. మీరు దాన్ని చాలా చక్కగా విభజించి చెప్పారు. మన ప్రస్తుత భౌతిక రూపం, దాని స్వభావం, దాని అనుభవాలు యాదృచ్ఛికం కాదు. అవి గతంలో మనం వేసిన విత్తనాల ఫలాలు. అందుకే దీనిని ఒక కర్మ రషీదు అని కూడా అనవచ్చు. కర్మ రషీదు, ఆ మాట చాలా శక్తివంతంగా ఉంది. అంటే ఇది శిక్ష లేదా బహుమతి కాదు, కేవలం మనం చేసిన పనులకు వచ్చిన ఒక బిల్లులాంటిది. అంతే, ఒక సహజమైన పర్యవసానం. ఒక మామిడి చెట్టుకు మామిడి పండు కాయడం ఎంత సహజమో, మనం చేసిన పనులకు తగిన ఫలితంగా ఈ శరీరం ఏర్పడడం కూడా అంతే సహజం. ఇందులో తీర్పు చెప్పడం అనేది లేదు. సరే, ఇది తర్కం ప్రకారం ఒప్పుకున్నా మన అనుభవం అలా ఉండదు కదా. దానిపై విపరీతమైన మమకారం ఉంటుంది. నా చేయి, నా కళ్ళు అని బరంగా అనుకుంటాం. ఈ సిద్ధాంతానికి, మన అనుభవానికి మధ్య ఉన్న ఈ అంతరమేమిటి? ఆ అంతరమే అజ్ఞానం వల్ల కలిగే అహంకారం, అనుబంధం. ఈ బోధన ఆ అనుబంధాన్ని ప్రశ్నించడానికి ఒక పదునైన తార్కిక ఆయుధాన్ని మన చేతికిస్తుంది. ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ శరీరం నిజంగా నీదైతే
దానిపై నీకు పూర్తి నియంత్రణ ఉండాలి కదా. ఉండాలి. నువ్వొక రాజు తన రాజ్యాన్ని శాసించినట్టు దాన్ని శాసించగలవా? నాకు ముసలితనం రావొద్దు అని, లేదా నాకు జబ్బు చేయవద్దు అని దాన్ని ఆజ్ఞాపించగలవా? అది అసాధ్యం. మనమెంత కోరుకున్నా, ఎంత ప్రయత్నించినా వృద్ధాప్యం వస్తుంది, జుట్టు నెరస్తుంది, అనారోగ్యం వస్తుంది. అవును. మనం నియంత్రించలేని దానిని నాది అని ఎలా చెప్పుకోగలం? ఈ ఆలోచనే చాలా భారాన్ని తగ్గిస్తుంది. మనం వృద్ధాప్యాన్ని, జబ్బులను ఒక వ్యక్తిగత ఓటమిగా చూస్తాం. కాని ఈ బోధన ప్రకారం అవి మన తప్పు కాదు. అవి కేవలం ఒక పాతకారుకు మరమ్మతులు వచ్చినంత సహజమైన విషయం. సరిగ్గా అదే అసలైన విషయం. శరీరం తన స్వభావం ప్రకారం, తన కారణాల ప్రకారం నడుస్తుంది. మన ఇష్టాయిష్టాలతో దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఈ నిజాన్ని అంగీకరించడమే జ్ఞానానికి మొదటి మెట్టు. అయితే ఇక్కడొక సందేహం. ఈ ఆలోచన కొంచెం ప్రమాదకరంగా, నిరాశాపూరితంగా అనిపించట్లేదా? అంటే, ఈ శరీరం నాది కాదు, అంతా పాతకర్మ అనుకుంటే దానిపట్ల నిర్లక్ష్యం పెరిగే అవకాశం లేదా? ఏమైతే నాకేంటి అని దాన్ని వదిలేయచ్చు కదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ బోధన నిర్లక్ష్యాన్ని ప్రోత్సహించదు, బదులుగా తెలివైన బాధ్యతను నేర్పుతుంది. ఉదాహరణకు, మీరొక కారును అద్దెకు తీసుకున్నారు. అది మీ సొంతం కానంత మాత్రాన దాన్ని గోతిలో పడేస్తారా? లేదు కదా, అస్సలు పడేయను. ఈ శరీరం మనది కాకపోయినా, ఈ జీవితాన్ని జీవించడానికి, మంచి పనులు చేయడానికి ఇది ఒక సాధనం, ఒక వాహనం. అంటే బాధ్యతాయుతమైన నిర్లిప్తత. దానిని జాగ్రత్తగా చూసుకోవాలి, కాని దాని ఫలితాలకు అతుక్కోపోకూడదు. సరిగ్గా. దీన్ని నిర్లక్ష్యం చేయమని కాదు, దీనిపై నాది అనే తప్పుడు యాజమాన్య హక్కును వదులుకోమని మాత్రమే ఈ బోధన చెబుతోంది. మీరు చెప్పే తర్కం అర్థమవుతోంది. కాని మన అనుభవం వేరేలా ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఇది నాది కాదు, ఇది కేవలం ఒక అనుభూతి అని అనుకోవడం చాలా కష్టం. ఆ నొప్పి మనల్ని పూర్తిగా ఆక్రమించేస్తుంది. ఈ సిద్ధాంతానికి మన ఆచరణకు మధ్య ఉన్న దూరాన్ని ఎలా తగ్గించాలి? అక్కడే ఈ సుత్తలోని మరో ముఖ్యమైన పదం వస్తుంది. అదే వేదనీయం. వేదనీయం. అనుభూతి చెందడం, స్వయంగా అనుభవించడం. ఈ నిజాన్ని పుస్తకంలో చదివి, ఓ ఇది నిజమే అనుకుంటే మార్పు రాదు. దీన్ని నమ్మాల్సిన విషయం కాదు. మన శరీరంలో ప్రతి క్షణం జరిగే మార్పులను, కలుగుతున్న అనుభూతులను గమనిస్తూ స్వయంగా తెలుసుకోవాల్సిన విషయం. సిద్ధాంతాన్ని అనుభవంగా మార్చుకోవాలి. అవును. నాకు మొన్న జరిగిన సంఘటన గుర్తొస్తోంది. వేడి కాఫీ కప్పు పట్టుకుంటే చెయ్యి కాలింది. వెంటనే నా స్పందన, అబ్బా నా చెయ్యి కాలిపోయింది అని. దానితోపాటు కోపం, చిరాకు కూడా వచ్చాయి. కాని మీరు చెప్పేదాని ప్రకారం నేను గమనించాల్సింది చేతిలో వేడి, మంట అనే అనుభూతులు కలుగుతున్నాయి అని మాత్రమే. నాది అనే పదాన్ని తీసేస్తే దానితో వచ్చే ఆందోళన, కోపం కూడా తగ్గుతాయి. చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. ఇదే అసలైన అభ్యాసం. ఈ దృక్పథం మనకు కలిగే అసౌకర్యంతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మారుస్తుంది. ధ్యానంలో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్లలో నొప్పి మొదలవుతుంది. మన సాధారణ స్పందన, అయ్యో నా కాళ్ళు నొప్పిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఉంటుంది. అవును, ప్రతిసారీ అలాగే అనిపిస్తోంది. కాని ఈ బోధనను అన్వయించినప్పుడు మన దృక్పథం మారుతోంది. శరీరంలో నొప్పి అనే అనుభూతి కలుగుతోంది అని గమనిస్తాం. అది నా నొప్పి కాదు, అది కేవలం కొన్ని భౌతిక కారణాల వల్ల పుట్టిన ఒక అనుభూతి. అది వచ్చి కొంతసేపు ఉండి మళ్ళీ పోతుంది. దానికి నేను, నాది అనే ముద్ర వేయనప్పుడు దానివల్ల కలిగే మానసిక బాధ చాలా వరకు తగ్గుతుంది. అంటే భౌతిక నొప్పి ఉన్నా మానసిక వేదన తగ్గుతుందనమాట. అవును. వృద్ధాప్యం కూడా అంతేనా? అది ఒక వ్యక్తిగత వైఫల్యం కాదు, అది కొన్ని పరిస్థితుల వల్ల సహజంగా జరిగే ఒక ప్రక్రియ అని చూడటమా? అవును. వృద్ధాప్యాన్ని శత్రువుగా కాకుండా శరీర సహజ ధర్మంగా చూడటం. నది ప్రవహించడాన్ని మనం ఆపలేం. అలాగే శరీరంలో జరిగే మార్పులను ఆపాలని ప్రయత్నించడం, గాలిని ఆపడానికి ప్రయత్నించడం లాంటిది. దాన్ని వ్యతిరేకించడం మానేసి సాక్షిగా గమనించగలిగినప్పుడు ప్రశాంతత లభిస్తుంది. సరే, ఇలా శరీరాన్ని నేను లేదా నాది అని కాకుండా ఒక ప్రక్రియగా చూడటం వల్ల అంతిమ ప్రయోజనమేమిటి? దీనివల్ల మన దైనందిన జీవితంలో ఎలాంటి శాశ్వతమైన మార్పొస్తుంది? విముక్తి, లేదా పాడిలో చెప్పే నిబ్బాన. ఎప్పుడైతే మనం శరీరం యొక్క మార్పులను, అంటే వ్యాధి, వృద్ధాప్యం, నొప్పి వంటి వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడం మానేస్తామో, వాటిని సహజ ప్రక్రియలుగా చూస్తామో,
అప్పుడు కోరిక, ద్వేషం వంటి వాటి పట్టు మనపై సడలుతుంది. ఎలా? దానికి దీనికి సంబంధమేమిటి? ఆ పట్టు ఎలా సడలుతుంది? చూడండి, మన దుఃఖానికి మూలం అతుక్కుపోవటం. శరీరం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దానికి అతుక్కుపోతాం, ఆనందపడతాం, అది అలాగే ఉండాలని కోరుకుంటాం. నిజమే. అది ముసలిదై, అనారోగ్యానికి గురైనప్పుడు దాన్ని ద్వేషిస్తాం, బాధపడతాం, ఆ పరిస్థితిని నివారిస్తాం. కాని శరీరం నేను కాదు, అది కేవలం పాతకర్మల ఫలితంగా నడిచే ఒక ప్రక్రియ అని అర్థం చేసుకున్నప్పుడు ఈ రెండు తీవ్రమైన భావోద్వేగాల నుండి మనం దూరం జరగగలుగుతాం. ఓకే. నాని మార్పులను ఒక సాక్షిగా, తటస్థంగా గమనించగలుగుతాం. అదే స్వేచ్ఛ, ఆ మానసిక ప్రశాంతతే అసలైన విముక్తి. అంటే మనల్ని బాధపెట్టేది అసలు సంఘటన కాదు, ఆ సంఘటనకు మనం అంటగట్టే నాది అనే భావనే. ఆ భావనను తొలగించగలిగితే బాధ తీవ్రత కూడా తగ్గుతుంది. అద్భుతంగా ఉంది. ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే, మనమెంతగానో ప్రేమించే, కొన్నిసార్లు ద్వేషించే ఈ శరీరం మన ఆస్తి కాదు. అది ఒక అద్దె ఇల్లు లాంటిది. గత కర్మలనే యజమాని మనకు తాత్కాలికంగా అప్పగించిన ఒక వాహనం. అవును, వృద్ధాప్యం, వ్యాధి వంటి సహజ ప్రక్రియలను మనం నియంత్రించలేకపోవడమే దీనికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేముంటుంది? సరిగ్గా. ఈ నిజాన్ని కేవలం మేధోపరంగా కాకుండా ప్రతి క్షణం మన శరీరంలో కలిగే అనుభూతులను నావి అని కాకుండా కేవలం అనుభూతులుగా గమనించడం ద్వారా నిజమైన ప్రశాంతతను పొందవచ్చు. అవును. ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఈ శరీరం కేవలం పాతకర్మ అయితే మరి మనసు, భావాలు, ఆలోచనలు వాటి సంగతేంటి? మంచి ప్రశ్న. అవి కూడా నేను, నావి కావా? ఈ బోధనను కేవలం శరీరానికి పరిమితం చేయకుండా మన అనుభవంలోని ఇతర అంశాలైన పంచస్కందాలు లేదా 5 సమూహాలు అనే భావనకు ఎలా అన్వయించవచ్చు? దానిపై ఆలోచించడం శ్రోతలకు ఒక మంచి ఆలోచన కావచ్చు. అవును, ఈ అంశంపై వారు మరింత లోతుగా పరిశోధించవచ్చు.